కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి టికెట్ను మార్చాలంటూ టీడీపీ మహిళల నాయకురాలు భీష్మించారు. టీడీపీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని టికెట్ విషయంలో పునరాలోచించాలంటూ మహిళా నాయకురాలు కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ ఆందోళన బాట చేపట్టారు. అనంతరం కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా నినాదాలు హోరెత్తించారు. తమను పట్టించుకొని నాయకులు తమకు వద్దంటూ ఒంటికాలిపై నిలబడి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు మాట్లాడుతూ నాన్ లోకల్ లీడర్లు వద్దని లోకల్ లీడర్ల నాయకత్వం కావాలని టీడీపీ మహిళా నాయకురాలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సీటు రానీకుండా చెయ్యాలని వీళ్ళతో వైఎస్ఆర్లతో కలుపుకొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. జరిగేది అదే, కానీ నష్టపోయేది మా చంద్రబాబు నాయుడు. సీఎం కుర్చీకి ఒక్క ఓటు తక్కువైనా ఆయనకు తక్కువైనట్టే. అది ఎవరు అన్నారు కడపలో తెలుగుదేశం రాదని వస్తుంది, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుంటే ఎత్తిపోతుంది. ఎందుకంటే ఆమె ఎవరిని రానేదో ముగ్గురినే డోంట్ కేర్ అంటుంది. కార్యకర్తలు ఏమన్నదో ఆమెది ఊరు కాదు, వాడ కాదు. మమ్మల్ని ఇక మేము దేశంలో పోయి మేము ఇన్ని ఏళ్ళు 20 ఏళ్ళు మేము బాధపడినాము. మా బాధ ఎవరు చెప్పుకోవాలా? ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి వైఎస్ఆర్ వాళ్ళని తిప్పుకుంటాడు. వాళ్ళు ఉంటారా? నువ్వు ఓడినా గెలిచిన వాళ్ళు నీ ఎంత ఉంటారేమో చెప్పండి. మేము ఎప్పటికీ